చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు బాలభవన్ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఇలత్రిపాటి ప్రశంసించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవం పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని బాలభవన్ లో శనివారం కళావైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలత్రిపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలభవన్ లో శిక్షణ పొందుతున్న బాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, ఎంతో హృదయంగా గీసిన కళాకృతులను ఆసక్తితో తిలకించారు. చక్కటి పెయింటింగ్స్ గీసిన 7వ తరగతి విద్యార్థి సాయి రుధిర్ కళా నైపుణ్యాన్ని కలెక్టర్ మెచ్చుకుంటూ చిన్నారికి బహుమతిని అందించి ప్రోత్సహించారు. పేరుని కోలాట నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదు యుగంధర్ రంగనాథ్ ను సైత కలెక్టర్ ప్రశంసించారు. ప్రస్తుత వేసవి శిక్షణ తరగతులలో బాలభవన్ లో 720 మంది చిన్నారులకు ప్రవేశాలు కల్పించగా వారికి శాస్త్రీయ సంగీతం, నృత్యం, మిమిక్రీ, కర్రసాము, డ్రాయింగ్, యోగా, మ్యాజిక్ తదితర 30 అంశాలను అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి నిర్వాహకులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభా వేదిక దిగి కలెక్టర్ చిన్నారుల మధ్యకు వెళ్లి వారికి ఆ అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానం రాబట్టారు. చిన్నారులందరికీ చాక్లెట్లు పంచుతూ ప్రతిభ చాటిన బాలికలకు బహుమతులు అందించారు. బాలభవన్ ద్వారా చక్కటి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అభినందించారు. చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను బాలభవన్ లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానం చేరాలని, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్ట తేవాలని చిన్నారులకు ఉద్బోధించారు. నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలభవన్ ద్వారా అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఈ తరహా అవకాశాలను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చదువు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమ్మబాల, మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరినీ ఏం చేయాలా? పెద్దలందరినీ గౌరవించాలంటే నమస్కారం చేయాలా? నమస్కారం మన సంస్కారం. నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మన డిఓ గారు ఉన్నారు. అశోక్ గారు కదా? నమస్కారం సార్. ఓ నమస్కారం సార్. ప్రతి తల్లిదండ్రులు గుర్తుకొచ్చేది బాలభవనే. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలందరూ పొద్దున్నుంచి రాత్రి వరకు హోంవర్కులు బిజీ, ఎంత బిజీ షెడ్యూల్ అంటే వాళ్ళు ఇప్పుడే ఏదో ఆఫీసర్లలో లెవెల్లో పిల్లలు స్కూళ్ళల్లో హోంవర్క్లని అదని చాలా ఒత్తిడిగా ఉంటున్నారు పిల్లలందరూ. అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి బాలభవన్ హాయిగా ప్రశాంతంగా వాళ్ళకి ఇష్టమైన గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారు. వారి వారి ప్రతిభను ఇంకా మెరుగుపరుస్తున్నారు. కలెక్టర్ ఏం చేస్తాడంటే డిస్ట్రిక్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫస్ట్ మనం కలెక్టర్ అంటే అందరికీ ఇష్టం. ఎంతసేపు మ్యూజిక్, శ్లోకాస్, యోగా, కలసము, మ్యాజిక్ వంటి నేర్పిస్తారు. నేను డ్యాన్స్, మ్యూజిక్, శ్లోకాస్, యోగా, కలసము నేర్చుకుంటున్నా. ఈరోజు మన ప్రపంచ డెంగ్యూ అంటే దాన్ని నిర్మూలన ఎలా చేయాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం వరల్డ్ డెంగ్యూ డే అనేది జరుపుకుంటాం. ఓకే, నేతృత్వంలో పిల్లల్ని ఆనందపరచడానికి ఈ కార్యక్రమానికి వచ్చి
కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ని మరి ధన్యవాదాలతో మరి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ సార్ గారికి పుష్పగుచ్చం మనకు వస్తే మనం అన్ని చోట్ల విజయం సాధిస్తాం.